హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. ఇంకా దానికోసం అయితే నేను ఇలాగా వేడివేడిగా మసాలా వడలు అయితే చేసి పెట్టేశాను అనమాట. అవి ఎలా చేయాలా అనేది చూపిపోతున్నాను. ఈ మసాలా వడలు ఇలాగ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే బయట బండి మీద దొరికే మసాలా వడల్లాగా అయితే ఉంటాయి అన్నమాట. ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ టేస్టీగా. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు శనగపప్పు అయితే తీసుకున్నాను. పచ్చెనగపప్పు అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని అయితే ఇలాగా 2-3 సార్లు కడిగేసి గిన్నెలో వేసి ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత అయితే ఇలాగా చూసారు కదా, పప్పులు అయితే బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ వాటిని అయితే శుభ్రంగా మళ్ళీ కడిగేసి ఇలాగా శుభ్రంగా మళ్ళీ 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత వీటిని అయితే వాటర్ మొత్తం డ్రై చేసేయాలన్నమాట. ఇలాగ స్టెయినర్లో పెట్టేశాను నేను. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసామనుకో పప్పులు అనేవి బాగా పొడి పొడిగా వస్తాయన్నమాట. అస్సలు వాటర్ తడి అనేది ఉండకూడదు ఈ పప్పులకి. ఈ మసాలా వడలు చేసేటప్పుడు బాగా డ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పప్పులు పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే కొంచెం కొంచెం తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇలాగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగా కొంచెం పప్పులు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ముందే ఒక పిడిగడైతే తీసి గిన్నెలో పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఈ పప్పులను అయితే మిక్సీకి వేసుకున్నాను. ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలుకుగా వేసుకోవాలి, మరీ మెత్తగా కాదు. ఇలా పలుకుగా ఉందనుకో మసాలా వడలు క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయన్నమాట. తినేటప్పుడు పంటికి పప్పులు తగులుతూ ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా ఆ పప్పులు తీసాం కదా, ఆ గిన్నెలోకి అయితే ఈ పిండిని కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ పిండి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ దాంట్లోకి అయితే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, అంటే మనం తీసుకునే పప్పుల క్వాంటిటీని బట్టి, పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు ఏ కారం ఎలా తింటారో అలా స్పైసీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఇవి మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకున్నామనుకో శనగపప్పు కదా, కొంచెం ఫాస్ట్గా డైజెషన్ అవుతుందన్నమాట. కడుపు నొప్పి అలా రాకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండి లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు, పర్లేదు. అంటే వడలు అనేవి బాగా పర్ఫెక్ట్గా రావడం కోసం అయితే ఇలాగ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకున్నామనుకో సరిపోతుంది. వడలు షేప్ అనేవి బాగా వస్తాయి. ఉల్లిపాయ, ఉప్పు వేసాం కదా, సరిపోతుంది. ఇంకా వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు ఈ పిండిలోకి. అలా కలుపుతూ ఉంటే జిగురు అనేది వస్తుందన్నమాట, సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి పప్పుల్లో ఈ పిండి లోపల బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైన మాడిపోతాయి, లోపల పిండి అనేది అంతే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో ఈ వడలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మీకు ఎలాగ అలవాటైతే ఇలాగా వడల షేప్లో ఇలా నొక్కేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చూసేసి కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా స్లోగా వేసుకోవాలి. ఆయిల్ పైన పడిపోతుంది. ఇది గారెల్లాగా నున్నగా జారిపోవు, ఇరిగిపోతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి ఈ మసాలా వడల్ని ఆయిల్లో వేసేటప్పుడు. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పేయకూడదు. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలాగ పైకి వస్తాయి కదా, కలర్ మారింది చూసారా, ఆ టైంలో మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా సరిపోతుంది. చూడండి, ఇలాగా ఆయిల్కి సరిపడా అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట ఈ మసాలా వడలకి. పిల్లలు ఇంటికి రాగానే ఇంకా స్నాక్స్ కావాలి అంటారు కదా, ఇలాగా మసాలా వడలు అయితే చేసుకోవచ్చు. లేదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ, ఎప్పుడు చేసే గారెల్లాగా కాకుండా ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేసామనుకో, బయట వర్షం పడుతున్నప్పుడు అలాగా ఇంకా చేసుకున్నామనుకో ఈ వడలు బాగా బాగా ఎంజాయ్ ఫ్రై చేయొచ్చు అనమాట. అవుతాయి. పిల్లలైతే టేస్టీగా తింటారనమాట, బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరు కూడా. గారెల కన్నా ఇవైతే ఇంకా బాగుంటాయి టేస్ట్.
చూసారు కదా, ఇలాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ అర్థమైపోతుంది కదా మనకి ఎలా ఫ్రై అయ్యా అని. ఇలాగా ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకొని చూసారు కదా, ఇలాగైతే మసాలా వడలు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట బండి మీద ఎక్కడో తినే బదులు, బయట ఫుడ్ తినకూడదు కదా, ఆయిల్ ఎలా అంటే అలా వేస్తారు వాళ్ళు. చూసారు కదా, ఇంకా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేసేయండి. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎలాగో చేసుకుంటారు కాబట్టి. చూసారు కదా, ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఇంటికి రాగానే కానీ లేదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ ఇలాగైతే చేసేసి పెట్టేసామనుకో బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారు కదా, క్రిస్పీగా మసాలా వడలను అయితే ఇంకా లేట్ ఎందుకు ట్రై చేసేయండి ఒకసారి. చాలా ఈజీగానే ఉంటుంది, బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు.